అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేటి మన ధ్యానాంశము 21 కీర్తనల గ్రంథము 21 అధ్యాయము 2వ వచనము. కీర్తనల గ్రంథము 21 అధ్యాయము 2వ వచనము. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవులతో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. ఇక్కడ దావీదు మహారాజు కీర్తన గ్రంథంలో రాస్తున్నాడు. మానక దేవుడు అంగీకరిస్తున్నాడు. ఇక్కడ అతని మనోభీష్టము నువ్వు సఫలం చేయుచున్నావు, అతని మనోభీష్టమును సఫలం చేయుచున్నావు. ఒక వ్యక్తిని కానీ ఒక సంఘాన్ని కానీ దేవుడు ఆశీర్వదించాలి అనుకున్నప్పుడు మనకి ప్రార్థన చేయాలనే ఆశను దేవుడు పుట్టిస్తాడు. ఏం పుట్టిస్తాడు? ప్రార్థన చేయాలనే ఆశను దేవుడు పుట్టిస్తాడు. అప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు మన పెదవుల నుంచి వచ్చిన మాటలు మానక అంగీకరించును. మన పెదవుల నుంచి వచ్చిన మాటలను మానక అంగీకరించును. అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. ఎప్పుడు మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తారు అంటే, మనము యెహోవాను బట్టి సంతోషించము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. మన మనోభీష్టాన్ని నెరవేర్చాలి అని దేవుడు అనుకున్నప్పుడు, సఫలం చేయాలంటే మనం ఏం చేయాలి? యెహోవాను బట్టి సంతోషించాలి. ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. అదేవిధంగా అతని మనోభీష్టము నీవు సఫలం చేయుచున్నావు. నీ మనోభీష్టము అనగా నీ హృదయవాంఛల్ని సఫలం చేయాలి అంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ యెహోవా యందు సంతోషించాలి. మనకి శాలలో పశువులు ఉన్నను లేకపోయినను, లేక పొలంలో పంటలు వచ్చిన రాకపోయినను మనము సంతోషంగా ఉండాలి. ఎవరిని బట్టి సంతోషంగా ఉండాలి? యెహోవాని బట్టి సంతోషంగా ఉండాలి. అప్పుడు మన హృదయవాంఛలను ఆయన తీరుస్తాడు. నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. జయోత్సాహం చేయుచు దేవుని నామమును బట్టి ధ్వజమెత్తుచున్నాము. జయోత్సాహం చేయుచు దేవుని నామమును బట్టి ధ్వజమెత్తిన వారి ప్రార్థనలు ఆయన అంగీకరించును లేదా సఫలపరచును. నీ ప్రార్థనలను యెహోవా సఫలపరచును గాక. ఎప్పుడు నీ ప్రార్థనలను యెహోవా సఫలపరుస్తారు అంటే, జయోత్సాహముతో, నీ రక్షణను బట్టి జయోత్సాహముతో చేయుచున్నాము. దేవుని సమూహం నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. ఆయన రక్షణ బట్టి ధ్వజం ఎత్తాలి. ఆయన నామను బట్టి ధ్వజం ఎత్తినట్లయితే, సంతోషించినట్లయితే మనల్ని మన హృదయవాంఛలను ఆయన సఫలపరచును. నీ ప్రార్థనలను యెహోవా సఫలపరచును. మన ప్రార్థనలను యెహోవా సఫలపరచాలంటే మనం ఏం చేయాలి? యెహోవా నామానికి ధ్వజము, ఆయన రక్షణ పెట్టి మనము జయోత్సాహం చేయాలి. ఆ తర్వాత ఆయన నామం బట్టి సంతోషించాలి. ఆయన యెహోవాను బట్టి సంతోషించము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. కాబట్టి మనము ఇక్కడ ఏం చేయాలి? ఫస్ట్ దేవునిని బట్టి సంతోషించాలి. మనకి ఏమున్నా లేకపోయినా దేవుణ్ణి స్తుతించడం అనేది ఉండాలి. స్తుతి అనేది మన స్థితిని మారుస్తుందండి. కాబట్టి ఏమున్నా లేకపోయినా నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు. అతని పెదవుల్లో నడిచిన ప్రార్థన మానక అంగీకరించుచున్నావు. ఎవరి ప్రార్థనను మానక అంగీకరిస్తున్నాడు? ఇక్కడ దావీదు మహారాజు గారి ప్రార్థన మానక అంగీకరించుచున్నాడు. అలాగే మన ప్రార్థన కూడా ఆయన మానక అంగీకరించుచున్నాడు. మనల్ని ఆశీర్వదించాలి అనుకుంటే దేవుడు మనల్ని కానీ మన సంఘాన్ని కానీ ఆశీర్వదించాలి అనుకుంటే దేవుడు మనకి ఒక ఆశను రేకెత్తిస్తాడు, ఒక ఆశను పుట్టిస్తాడు. ఏమన్నా ఆశ? ప్రార్థించాలి అనే ఆశని పుట్టిస్తాడు. ఎప్పుడైతే మన హృదయంలో ప్రార్థించాలని ఆశ పుడుతుందో మనం ప్రార్థించిన ప్రతి ఒక్కటి కూడా యేసయ్య నెరవేర్చడం, మానక అంగీకరిస్తాడు. మనం చేసే ప్రార్థనలను మానక అంగీకరించడం. నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. మన కోరిక సిద్ధింపచేసి మన ఆలోచన యావత్తును సఫలపరచాలంటే ఏం చేయాలి? మనం యెహోవా నామమును బట్టి సంతోషించాలి. నీ ప్రార్థనలను యెహోవా సఫలపరచును గాక. యెహోవాను బట్టి సంతోషించము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. మన హృదయవాంఛలు తీరాలంటే మనం ఎవరిని బట్టి సంతోషించాలి? యెహోవాను బట్టి సంతోషించము. ప్రియ బిడ్డ, ఈరోజే ఆయన ప్రార్థనను రేపు
ప్రార్థన చేయి. ఈరోజు మొదలుపెట్టినావు ప్రార్థన చేయడం, ఈరోజు అంతా ప్రార్థన చేయి, రేపంతా ప్రార్థన చేయి. తప్పకుండా ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీ ప్రార్థనను మానక అంగీకరించుతాడు. నీ హృదయవాంఛలను ఆయన తీరుస్తాడు. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. నువ్వు గత సంవత్సరం అంతా ఏమైనా శోధన, వేదన, బాధల్లో ఉన్నావేమో, ఆ బాధలన్నీ ఇప్పుడు మనవి చేయి, దేవునికి మనవి చేయి. నూతన సంవత్సరంలో దేవుడు మీ కోరికలను సిద్ధింపచేయను గాక, నీ హృదయవాంఛలను తీర్చును గాక. అంతేకాకుండా దేవుడు మీ రక్షణను బట్టి జయోత్సాహం చేయము, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. ఈ నూతన సంవత్సరంలో మీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. యెహోవా సఫలపరిచి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. దేవుడు తప్పకుండా దీవిస్తాడండి. ఎప్పుడు దీవిస్తాడు? యెహోవాని బట్టి మనము సంతోషించినప్పుడు. ఇక్కడ యోబు గారు తనకి ఏమున్నా లేకపోయినా యెహోవాని బట్టి సంతోషించాడు, కాబట్టి ఆయన్ని రెండంతలుగా ఆశీర్వదించాడు. మనం కూడా ఆ రీతిగానే యెహోవాని బట్టి సంతోషించాలి. దావీదు గారికి ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, ఎన్నో వేదనలు ఉన్నప్పటికీ ఆయన రోజు ప్రార్థించేవాడు. దానియేలు గారు ఎంతో శ్రమ వచ్చింది బబులోను దేశంలో. ఆ శ్రమలో అగ్నిగుండంలో వేయబడవేస్తారనుకున్నా కూడా ఆయన దేవునికి మొరపెట్టాడు, ప్రార్థించాడు. దేవుడు మానక అంగీకరించాడు వాడి ప్రార్థన. వారిని దిగ్విజయంగా జయింపజేశాడు. మా దేవుడు రక్షింప సమర్థుడు అని వాళ్ళు నమ్మారు. వాళ్ళు నమ్మిన ప్రకారం ప్రార్థించారు. వాళ్ళు ప్రార్థించిన ప్రకారం దేవుడు వారిని ఆశీర్వదించాడు. వారిని అగ్నిగుండంలో నుండి బయటపడవేశారు. దానియేలు గారు ముమ్మారు ప్రార్థించేవారంటండి. దావీదు గారు ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం రోజుకి 7 మార్లు ప్రార్థించేవారంటండి. కాబట్టి మనం కూడా మన ఇష్టానుసారంగా దేవునికి 3 సార్లు ప్రార్థిస్తారా, 7 సార్లు ప్రార్థిస్తారా, మీ ఇష్టము. మీ మనోభిష్టానికి దేవుడు మీకు ఆశ పుట్టిస్తాడండి. మనల్ని ఆశీర్వదించాలనుకున్నప్పుడు మనకు ప్రార్థన చేయాలనే ఆశని దేవుడు పుట్టిస్తాడు. ఎప్పుడైతే ఆ ఆశ ఉంటుందో మనం అప్పుడు ప్రార్థనకి మోకరించి ప్రార్థిస్తాం. మనం మోకరించి ఏదైతే ప్రార్థిస్తామో అది తప్పకుండా ఆయన మానక అంగీకరించుచున్నాడు. దేవుడు ఈ చిన్న వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగల ఘనమైన యేసురాజు మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా నీ పాదములకు స్తుతులు స్తోత్రములు ప్రభా. ఇదిగో నాయన మీరు మాట్లాడిన వాక్యముకై మీకు వందనములు స్తుతులు స్తోత్రములు ప్రభా. మేము నాయన మా పదవుల నుండి వచ్చిన ప్రతి ప్రార్థనను మానక అంగీకరించుచున్నావు తండ్రి. నీ యందు సంతోషించి వారి ప్రార్థనలను సఫలపరుస్తా అన్నావు నాయన. హృదయవాంఛలను తీరుస్తా అన్నావు ప్రభా. నీకు స్తోత్రం నాయన. మమ్మల్ని నీ యందు సంతోషించే బిడ్డలుగా ఆయత్తపరచండి ప్రభా. మా ఆనందము నివ్వే అయ్యేటట్లు సహాయం చేయి ప్రభా. అయా మాలో ఆశను పుట్టించండి ప్రభా. ప్రార్థన చేయాలని ఆశని పుట్టించండి ప్రభా. ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కదా ప్రభా నువ్వు. ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి ఆశలను తీర్చండి ప్రభా. ప్రతి ఒక్కరి ప్రార్థనలు మానక వినండి ప్రభా. అంగీకరించండి ప్రభా. అయా ప్రతి ఒక్కరి హృదయవాంఛలను తీర్చండి ప్రభా. వారి హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో వారికి ప్రతి ప్రార్థన మానక అంగీకరించి వారి హృదయ ఆలోచనలు సఫలపరచమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.